పెట్టేసొస్తాను. అంత డబ్బు అట్ట ఇచ్చేసినవింది నానా, నువ్వే జాగ్రత్తగా పెట్టుకోవచ్చు కదా. సామ్రాజ్యం ధరణి కూడా జాగ్రత్తగానే పెడుతుంది. ఇంట్లో ప్రతి పైసా లెక్క ధరణియే చూసుకుంటుంది. సరిగ్గా చూస్తే పర్లేదు, కాని ఎంతైనా ఆ అక్కకి చెల్లె కదా, అదే నా భయం. అంత భయపడాల్సిన అవసరం లేదు పిన్ని. నేను నాని ఒకేలాంటి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ నా అంత దురదృష్టవంతుడు నా తమ్ముడు కాదు. కాబట్టి ధరణిని అనుమానించాల్సిన అవసరం లేదు. అబ్బో, చాలా నమ్మకం ఉండదే. ఆ నమ్మకం సెడగొట్టాలంటే చాలా కష్టపడాలా. ఒక్క విషయం మాత్రం బాగా అర్థమైంది. ఒక్కసారి నమ్మితే ఎంత విలువైందైనా చేతిలో పెట్టేస్తారు. నేను నమ్మకాన్ని సంపాదిస్తాను. ఇంటిని మొత్తాన్ని నా గుప్పెట్లోకి తెచ్చుకుని కుక్కల్ని తరిమినట్టు ఒక్కొక్కరిని ఇంట్లోంచి తరిమేస్తాను. సరే అమ్మా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్తాను. మంచిది నాన్న. విక్రమ్తో ఆ పిల్లను కూడా పంపించాలనుకున్నా కదా, వీడు బయలుదేరిండు. ఇంకా పిల్ల రాలేదేంటి? ఆంటీ, వెళ్ళొస్తాను. ఆగమ్మా. విక్రమ్, నువ్వు ఆఫీస్కి పోతున్నావు కదా, పల్లవిని కూడా దారిలో దించేసి. పాపం రోజు నడిచే పోతుంది. అయ్యో వద్దులేండి ఆంటీ, పాపం ఆయనకెందుకు ఇబ్బంది. అరే, ఇబ్బంది ఏందమ్మా, పోయే దారిలోనే దించేస్తాడు. ఏమంటావక్కా? అంటానికేముంది, ఎలాగో వెళ్తున్నావు కదా నాన్న, అమ్మాయిని దారిలో దించే. సరేనమ్మా. పదండి. ఇద్దరు చూడముచ్చటగా ఎంత బాగుండారక్క. ఈడు జోడు చక్కగా కుదిరింది కదా. పెండ్లి చేద్దామంటే నువ్వేమో ఉలుకులేదు పలుకులేదు. సామ్రాజ్యం, చెప్పాను కదా, ఇలాంటి విషయాల్లో తొందరపడకూడదు. ఇప్పుడు మాత్రం తొందర పడాలక్క. పౌర్ణమి లోపల పెండ్లి చేయాలని ఆ జ్యోతిష్కుడు చెప్పిండు. గడువు దాటినాక చేసినా ప్రయోజనం ఉండదు. బిడ్డ జీవితం నాశనం అయిపోతుందని నీకు భయం లేదా? నీకన్నా ఎక్కువ భయపడుతున్నాను సామ్రాజ్యం. కానీ ఆ భయంలో ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటానని నీ భయం. ఆ అమ్మ ఇక్కడే ఉంటుంది కదా, 4 రోజులు గడవని. కాలం చాలా ప్రశ్నలకి సమాధానం చెప్తుంది, పరిష్కారము చూపిస్తుంది. హలో. హలో ధరణి. ఎవరండి మీరు? నేనెవరో నీకు అనవసరం, కానీ నేనిప్పుడు చెప్పబోయే విషయం మాత్రం నీకు చాలా చాలా అవసరం. జాగ్రత్తగా విను. మీ అక్క బ్రతికే ఉంది.
నాకు నమ్మకం వచ్చింది. ఇప్పుడు మీరు చెప్తున్నారంటే మా అక్కను చూసే ఉంటారు కదా. మా అక్క ఎలా ఉంది, ఎక్కడుంది? నా దగ్గర ఉంది. మీ దగ్గరే ఉందా? మీరెవరు, ఎక్కడుంటారో చెప్పండి ప్లీజ్. వెంటనే వచ్చి మా అక్కను చూడాలనుంది. అలాగే చూద్దావు కానీ వచ్చేటప్పుడు ఓ 50 లక్షల క్యాష్ తీసుకొని రా. 50 లక్షలా? 50 లక్షలకే నూరేళ్ళు పెడతావేంటి? మీ అక్క కన్నా ఎక్కువేం కాదు. నువ్వు తలుచుకుంటే ఇవ్వడమూ కష్టం కాదు. మీ అక్క నీకు దక్కుతుంది, లేదంటే ఎప్పటికీ మీ అక్కను చూడలేవు. లేదు లేదు, మా అక్క మాకు కావాలి. అయితే డబ్బులు తీసుకొని నేను చెప్పిన చోటికి రా. ఈరోజు బోనాల పండగ. ఎవ్వరికి అనుమానం రాకుండా 50 లక్షలు బోనాల్లో పెట్టి బల్కంపేట అమ్మవారి చెట్టు దగ్గర పెట్టి వెళ్ళిపోవాలి. ఈ విషయం పోలీసులకు కానీ ఇంకెవరికి గానీ చెప్పినా మీ అక్క నీకు దక్కదు. లేదు లేదు లేదు, నేను చెప్పను. అయితే నీతో పాటు ఎవరు రాకూడదు, నువ్వు ఒక్కదానివే రావాలి. పక్కన ఆడపిల్ల కూర్చుంటే ఒక చూపన్నా చూడకుండా ఆ సీరియస్ మొహం ఏంట్రా బాబు. ఇక్కడ ఆపండి. అదేంటి, మీరు దిగాల్సింది ఇక్కడ కాదు కదా? కాదు, కానీ ఆంటీ వాళ్ళు బలవంతం చేశారని కార్ ఎక్కించుకున్నారు. కానీ మీకిష్టం లేదు కదా. నేనిక్కడ దిగి ఆటోలోనూ బస్సులోనూ వెళ్ళిపోతాను. మళ్ళీ మీకెందుకు ఇబ్బంది? ఇబ్బందేం లేదు, మీరు ఎక్కడ దిగాలో అక్కడే డ్రాప్ చేస్తాను. వద్దులేండి, మీరు ఇబ్బంది పడుతున్నారు, నాకు తెలుస్తుంది. నేనేదో ఆలోచనలో ఉండి అలా అనిపించుంటుంది. పర్వాలేదు, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదా? నా వల్ల మీకు డిస్టర్బెన్స్ ఏం లేదు కదా? ఏమీ లేదు. నువ్విలా మాటలతో డిస్టర్బ్ అయ్యే రకం కాదురా, చేతల్లోకి వెళ్లాల్సిందే. సారీ అండి. మీరు సడన్ గా బ్రేక్ వేసేసరికి బ్యాలెన్స్ తప్పి. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే ఏంట్రా? ఇట్స్ ఓకే. నేను షేక్ హ్యాండ్ ఇస్తేనే అబ్బాయిలు చలించిపోతారు. మీద పడ్డ చలనం లేదేంట్రా బాబు? బాగుందా? అదే నిన్న ఇచ్చిన గిఫ్ట్ బాగుంది. యాక్చువల్లీ మీ మనసు బాగుందా అని అడగాలనుంది. మీ పెళ్లి జరిగితే బాగుంటుందని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా? ఎక్కడ సమస్య వచ్చిందో అక్కడే ఆగిపోతే అవే ఆలోచనలు వెంటాడుతాయి. జీవితంలో ముందుకు వెళ్ళాలి.
కొత్త జీవితం మొదలు పెట్టాలి. ఆపుతారా? ఇంట్లో ఇదే గొడవని బయటకొస్తే కారులు కూడా ఏంటిది? నాకిష్టం లేదని చెప్పాను కదా, వినే ఉంటావు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? సారీ అండి. మీ అక్క బ్రతికే ఉంది. ఎవ్వరికి అనుమానం రాకుండా 50 లక్షలు బోనాల్లో పెట్టి బల్కంపేట అమ్మవారి చెట్టు దగ్గర పెట్టి వెళ్ళిపోవాలి. అక్క మీద ఎవరికి సానుకూల అభిప్రాయం లేదు. ఇంట్లో ఎవరికి చెప్పినా డబ్బులు ఇవ్వడం కాదు కదా, అసలు అక్క గురించి ఆలోచించొద్దు అని చెప్తారు. వాళ్ళేదో కోపంలో అన్నారు కదా అని అక్క ఉందని తెలిసాక కూడా నేనెలా వదిలేస్తాను? బాబుగారు, 50 లక్షలు జాగ్రత్తగా ఉంచు. పొద్దున్నే టెండర్ ఉంది, తీసుకుంటాను. సరే బాబుగారు. ఆ డబ్బులున్నాయి కానీ బావగారు అదేదో టెండర్ కోసం ఉంచారు కదా. తప్పదు బావగారు, ఈ డబ్బులు టెండర్ల కన్నా అక్కే ముఖ్యం కదా. మీకు చెప్పి తీసుకెళ్ళొచ్చు, మీరు కూడా ఆవేశంలో వద్దనే అంటారు. అందుకే చెప్పకుండా తీసుకెళ్తున్నాను. నన్ను క్షమించండి. ఇక్కడ ఒకసారి ఆపండి. మీరు దిగాల్సింది ఇక్కడ కాదు కదా. నేను మాట్లాడలేదను లేదా ఏదో మాట అన్నానను ఎక్కడ పడితే అక్కడ దిగిపోతానంటే నేనేం చేయలేను. అయ్యో, మీరేదో అన్నారని దిగిపోవట్లేదు. చిన్న పనుంది. వెళ్దామా అండి?
కాదు. లేకపోతే మీరు తొందరగా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి భోజనం తినాలన్న ఆశతోనూ కాదు. అయ్యో, మీకు నవ్వడం కూడా వచ్చా? పర్లేదు, మెల్లగా దారిలోకి వస్తున్నాడు. సరే, బయలుదేరదామా? ఇప్పుడైనా ఖచ్చితంగా నాతో వస్తాను అంటారు. కానీ వాడు నన్నొక్కదాన్నే రమ్మన్నాడు కాబట్టి మెల్లిగా తప్పించుకుని వెళ్ళిపోవాలి. టైలర్, ఏంటిది? టైలర్, అరే అడుగుతుంటే చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి టైలర్? టైలర్కి కోపం వచ్చినట్టుంది. మెల్లగా తనతో వెళ్ళి దారిలోకి తెచ్చుకోవాలి. టైలర్ ఆగు! అవును, ఈ రోజు బోనాల పండుగ. అవునత్తయ్య. బోనాల పండగంటే ప్రతి సంవత్సరం ఇల్లంతా కళకళ్ళాడిపోయేది. ఏం చేస్తాం, కదలలేని పరిస్థితి అయిపోయింది. బాధపడకండి అత్తయ్య, మీకు నయమైపోతుంది. వచ్చే సంవత్సరానికి ఈ బోనాలు మీరే తీసుకువెళ్తారు. అది సరే గాని, ఇంతకీ ఏం మొక్కుకున్నావేంది? మీ అక్క తిరిగి రావాలనా? నువ్వేన్ని మొక్కులు మొక్కినా మీ అక్క తిరిగి రాదు. వచ్చినా ఎడవుండలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడానికి మనమెవరం అత్తయ్య? నేనేం మొక్కుకున్నా ఈ కుటుంబం మంచి కోసమే మొక్కుకుంటాను. ఈ బోనాలు అమ్మవారికిస్తే నేను కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది. వెళ్ళొస్తానత్తయ్య. టైలర్ 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 ఆగు! అరే టైలర్ ఆగు టైలర్, నేను వస్తాను. వద్దండి, నేనొక్కదాన్నే వెళ్తాను. అదేంటమ్మా, అబ్బాయి వస్తుంటే వద్దంటున్నావెందుకు? నేను నడిచే వస్తానని మొక్కుకున్నాను అత్తయ్య. పైగా బోనాలతో కారులో కూర్చోకూడదు, నెత్తిన పెట్టుకుని నడిచే వెళ్ళాలి. వస్తానండి. దేవుడా, మళ్ళీ అండి అంటుంది. టైగర్కి ఇప్పుడప్పుడే కోపం పోయేటట్లేదు. ఏం చేయాలి?